తెలంగాణ రాజకీయాల్లో ఆమె యొక్క ఫైర్ బ్రాండ్. సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు ఆమె ఏం చేసినా సంచలనమే. ప్రత్యర్థులనే కాదు తన పంచులతో సొంత పార్టీ నేతలకు సైతం చెమటలు పట్టిస్తారు. తాజాగా ఆమె చేసిన నినాదం హస్తం పార్టీలో కలకలం రేపింది. ఇంతకు ఆ నాయకురాలు ఎవరు? ఆమె చేసిన నినాదం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ సెగలు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కాదు, జై తెలంగాణ అనాలన్న రాములమ్మ. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం కనుమరుగవుతోందంటూ బీఆర్ఎస్ కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలిస్తామంటూ బీఆర్ఎస్ వాదిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సైతం పరోక్షంగా ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా కామెంట్స్ చేశారని గాంధీ భవన్ లో చర్చ మొదలైంది. ఎన్నో సవాళ్లు అధిగమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, ఇప్పుడు జై తెలంగాణ అనే నినాదం మరుగున పడ్డం శోచనీయమని రాములమ్మ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకీ విజయశాంతి ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జై తెలంగాణ అనడానికి ఎవరు విముఖంగా ఉన్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. అడపాదడపా కాంగ్రెస్ తరపున నిర్వహించే కార్యక్రమాల్లో హాజరవుతున్నప్పటికీ రాములమ్మ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో తన పేరు లేకపోవడం వల్ల విజయశాంతి అలకబోనారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రాములమ్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చర్చకు దారితీశాయి. లాల్ దర్వాజా బోనాల పండుగ సందర్భంగా విజయశాంతి చేసిన కామెంట్స్ పై రచ్చ మొదలైంది. ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు జై తెలంగాణ అనే మాటను ఉచ్చరించే నేతలు తక్కువయ్యారంటూ రాములమ్మ చేసిన కామెంట్స్ పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజలు పరస్పరం పలకరించుకునేటప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ వంటి ఇంగ్లీష్ మాటలకు బదులు జై తెలంగాణ అని పలకాలని విజయశాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవం, గుర్తింపు, ఉద్యమం పునాదులపై ఈ నినాదం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణను మళ్లీ దోచే ప్రయత్నాలు జరుగుతున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారికి వినాశనం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ నినాదం, తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం తగ్గుతున్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి రేవంత్ కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని, రాష్ట్ర విభజన జరగకూడదని రేవంత్ కోరుకున్నారు అన్నది బీఆర్ఎస్ ఆరోపణ. ఇలా రేవంత్ ను తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ఇరికించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న తరుణంలో రాములమ్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గత కొన్ని రోజులుగా కొంతమంది కాంగ్రెస్ నేతలు జై తెలంగాణ నినాదాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు జై తెలంగాణ ఒక సాధారణ నినాదం కాదని అన్నారు. అది ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో ఉండే ఓ భావోద్వేగమని అన్నారు. జై తెలంగాణ నినాదం మన ఉనికి, మన గౌరవం అని స్పష్టం చేశారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకల్లోనూ కొంతమంది నాయకులు, సినీ నటులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర గర్వాన్ని ప్రతిబింబించే జై తెలంగాణ నినాదాన్ని అన్ని వర్గాల ప్రజలు ప్రోత్సహించాలని విజయశాంతి పిలుపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఏ సభ జరిగినా జై తెలంగాణ నినాదం చేసేవారు. కానీ రేవంత్ సీఎం అయిన తర్వాత జై తెలంగాణ అనే ఊసే ఎక్కడా వినిపించకుండా పోయిందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ అంశాన్ని వాడుకుని సీఎం రేవంత్ రెడ్డి వీక్ పాయింట్ పై దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి గూగ్లీ బాల్స్ వేయడం రాజకీయాలను వేడెక్కించింది. వ్యక్తిగత విషయాలపై నిలదీస్తే అది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది. కానీ జై తెలంగాణ నినాదాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించడం ద్వారా ఉద్యమకారుల మద్దతు తనకు లభించాలన్నదే రాములమ్మ వ్యూహంగా కనిపిస్తుంది. అదను చూసి విజయశాంతి సంధించిన అస్త్రంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడే పరిస్థితి తలెత్తింది. మొత్తానికి జై తెలంగాణ నినాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.